పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఆర్థిక పరమైనటువంటి పురోగతి రావటం కోసం, అంటే గెయినింగ్ మనీ, అంటే ఏదైనా కానీ డబ్బులు స్టక్ అయిపోయాయి అన్న వాళ్ళకి కానీ, లేకపోతే అసలు ఇంక్రిమెంట్స్ లేవని కానీ, ఇట్లా ఏదైనా కూడా గెయినింగ్ ప్రాఫిట్స్కి మనీ రిలేటెడ్ ఏదైనా మంచి రెమెడీ చెప్తారా అక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. అంటే కొన్ని సిరీస్ ఆఫ్ చదువుతూ ఉంటాయి కనుక, మెడిటేషన్కి సంబంధించినవి అన్ని చదువుతూ ఉంటాయి, మేనిఫెస్టేషన్కి సంబంధించినవి కొన్ని చాలా నిగూఢంగా మనకి పూజలకి సంబంధించింది కూడా కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్క బుక్స్లో చదివిన వెంటనే అబ్బా ఇది చేస్తే బాగుండు అనిపించేటట్టుగా ఉంటాయి అన్నమాట. అలాంటి మనం ఒక బానియన్ లీఫ్ రెమెడీస్ ఆఫ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. బానియన్ లీఫ్, మర్రి ఆకు పవర్ ఉందా? చాలా పవర్ ఉంది, చాలా ఔషధి గుణాలు ఉన్నాయి. మీరు చూస్తే గనక మర్రి ఊడలు ఉంటాయి కదా, అవి తీసి కొంచెం ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుని కొంచెం నూనెలో వేడివేడి నూనె గోరువెచ్చని నూనెలో కలిపి పెట్టుకుంటే జుట్టు ఊడదు అని కూడా చెప్తారు. ఆయుర్వేదంగా మర్రి చెట్టుకి మంచి స్థానం ఉంది. అలాగే మనం అంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు శివుడి స్వరూపంగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే వేళ్ళు ఊనుకుని ఉంటాయి చూసావా, ఇక్కడ మనం సైన్స్ రీత్యా ఆలోచిస్తే గనక రూట్స్ అనేవి బ్రాంచెస్ నుంచే వస్తాయి మర్రి చెట్టుకి మళ్ళీ అని చెప్పొచ్చు. అంటే మర్రి చెట్టు మళ్ళీ ఎదగాలి అని అనుకుంటే కనుక ఆ రూట్స్ని మళ్ళీ భూమిలోకి పంపించేసి మళ్ళీ చెట్టుగా వస్తుంది అనమాట. కానీ చాలా టైం పడుతుంది ఆ ఊడలు అవి రావడానికి కూడా. చూడ్డానికి చాలా డెలికేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఊడని ముట్టుకుంటే భలే స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి అంటే ఆకుని ఎప్పుడు కూడా మర్రి ఆకుని సూర్యాస్తమయం రోజు తెచ్చుకుంటేనే మంచిది అనమాట. సరే, ఈ రెమెడీలో మీరు ఎప్పుడన్నా తీసుకొచ్చుకోండి, కొంచెం పెద్దగా తీసుకొచ్చుకోండి ఆకుని. తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి అంటే అది దేవుడి దగ్గర పెట్టి కడిగేసేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలి. తెచ్చేటప్పుడు మీరు చక్కగా వటవృక్షానికి కూడా దండం పెట్టుకోండి. వచ్చిన తర్వాత దేవుడికని చక్కగా దీపాలన్నీ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఒక పసుపుని ఇంక్ లాగా తయారు చేసుకోండి, లిక్విడ్ లాగా స్ట్రాంగ్గా కన్సిస్టెన్సీ. ఇట్లా మనం ఇలా వేస్తుంటే తెలిసిపోతుంది ఇంక్ లాగా పడుతుందా లేదా అని చెప్పి. మీకు ఇంకా బాగా పని చేయాలి అంటే కనుక దాన్ని వడగొట్టారనుకోండి, చక్కగా ఆ ముద్ద లేకుండా లిక్విడ్ లాగా పడుతుంది. అది తీసుకోండి. అది తీసుకొని ఈ వేలుతో స్వస్తిక్ని వేయండి. మనం స్వస్తిక్ని ఎలా వేయాలో నేర్చుకున్నాం. మామూలుగా ఇట్లా 5 లాగా వేసి తర్వాత దీన్ని ఇట్లా అటాచ్ చేయాలి అని చెప్పి మీరు చూడండి. ఆ స్వస్తిక్ని వేసుకున్న తర్వాత ఆకు మీద అలాగే ధూపము దీపము కొంచెం గంధము అర్పించి పువ్వులు అవి పెట్టి ఈ రోజు నుంచి ఆర్థికంగా మాకు స్టెబిలిటీని ఇవ్వు అని చెప్పి దండం పెట్టుకోవడం. చాలా సందర్భాల్లో డబ్బు వస్తుంది కానీ ఏమైపోతుంది అనేది మనకి తెలియదు. అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే కనుక ఇలాంటి రెమెడీస్ అన్నీ కూడా అంటే ప్రకృతికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే కనుక మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఆ స్వస్తికి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే తీసుకొని వెళ్ళి బీరువాలో మీరు ఎక్కడైతే డబ్బుని దాస్తారో అక్కడ పెట్టండి. చక్కగా ఒక కవర్లో పెట్టండి. లేదు అంటే కనుక అలా మామూలుగా పెట్టేసేయండి, మర్రాకే కదా ఏం కాదు. కొంచెం ఒక నెల రోజుల తర్వాత ఎండిపోయింది, ముక్కలు అయిపోతుంది అనుకున్నప్పుడు అది తీసేసి ఎక్కడన్నా నీళ్ళల్లో దాన్ని త్యజించేసి మళ్ళీ మర్రాకుని తీసుకొచ్చి పెట్టుకోండి. అది ఉన్నన్నాళ్ళు మనీ పరంగా చాలా స్టెబిలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మర్రి చెట్టు అంతే స్ట్రాంగ్గా మన ఫైనాన్స్ కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా బాగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్. చాలా చక్కటి రెమెడీ అక్క. డెఫినెట్గా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ బీరువాలో పెట్టమన్నారు కదా, పీరియడ్స్ తో ఉన్న వాళ్ళు ముట్టుకుంటూ ఉంటారు కదా బీరువాని ముట్టుకోకూడదా? ముట్టుకోవద్దు. ఎవరన్నా పీరియడ్స్ లేని వాళ్ళని తలుపు తీసి ఇవ్వమని చెప్పండి. లేదు అంటే కనుక మీకు తెలుస్తుంది కదా 3-4 days ముందే వస్తుంది అని. చాలా మందికి తెలిసిన వాళ్ళే ఉంటారు పీసీఓఎస్ వాళ్ళు తప్ప. అవి ఏం కావాలో పక్కకు పెట్టుకోండి. చాలా సందర్భాల్లో మీరు ఏం చేస్తారు అని అంటే మీరు వేసుకునే బట్టలు అవన్నీ కూడా ఈ 4 days మీరు ఏం వాడతారో అవి ఎప్పుడు కూడా ఒక దగ్గర పెట్టుకోండి. ఉతికేసుకున్న తర్వాత ఇంకా బీరువా ముట్టుకోకుండా ఇవే వాడుకోవచ్చు. ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు కూడా
కొన్ని సెట్ ఆఫ్ డ్రెస్సెస్ 3-4 డ్రెస్సెస్ పాతవి ఈ మంత్, నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్ వేసుకుంటే డౌట్ వస్తుంది అనుకుంటే కనుక ఒక 8 సెట్స్ డ్రెస్సులు పాతవి మీరు పెట్టుకున్నారనుకోండి, ఇంకా అవి తప్పించి ముట్టుకోకర్లా. ఇది అవునా మంచి కదా? ఇది. ఎందుకంటే ఎవరు తీసిస్తారు, మనకి తీసిచ్చడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అవును. సో అట్లా ప్లానింగ్ ఏది చేసినా మీరు ఎప్పుడైతే ప్లానింగ్ చేస్తారో, ఎప్పుడైతే డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో అక్కడ సాటర్న్ ఉంటాడు. ఎక్కడ సాటర్న్ ఎఫెక్ట్స్ మంచివి దొరుకుతాయో అక్కడ ఇల్లు పరిడవిల్లుతుంది. బ్యూటిఫుల్. సాటర్న్ ఇచ్చినంత డబ్బు ఎవ్వరు ఇవ్వరు. అవును. ఈవెన్ రాహు అనుకుంటాం మనం, రాహుకి డిసిప్లిన్ అక్కర్లేదు అనుకుంటాం. రాహు నీడ్స్ డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్గా ఉంటే రాహు అంత బాగా మీకు హెల్ప్ చేస్తాడు. ఆలోచన అనేది ఎగ్జిక్యూట్ చేసేది రాహువే. ఆలోచన తెప్పించేది కేతు, ఎగ్జిక్యూట్ చేసేది రాహు. ఎప్పుడైతే మనం ఆ ఎగ్జిక్యూషన్లో కరెక్ట్గా ఉంటామో, అలర్ట్గా ఉండి మనకి మంచి ఎఫెక్ట్స్ ఇస్తాడు. అక్క పర్టికులర్గా ఈ రెమెడీ ఏ రోజున చేయమంటారు అక్క? మీరు సోమవారం రోజు, గురువారం రోజు, గురు శుక్రవారాలు చేయండి, బెస్ట్గా ఉంటుంది చాలా. గురు శుక్రవారాలు చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా మనకి లభిస్తుంది. అమ్మ నీ గుర్తైన స్వస్తిక్, నీకు ఇష్టమైన పసుపుతో, నీకు ఇష్టమైన ప్రకృతి అయిన మహానుభయ ప్రకృతి అనుకుని మేము పూజిస్తున్నాం కాబట్టి ఇక్కడ మాకు ఫైనాన్స్కి సంబంధించి రెమెడీ తప్పకుండా మాకు స్టెబిలైజ్ అయ్యేటట్టుగా చూపించమ్మా, నేను ఎప్పటికీ మర్చిపోము అని చెప్పి దండం పెట్టుకోవడము. మీరు అనుకున్న పని అయ్యింది అని అనుకున్న తర్వాత ఎంతో కొంత గుడికి వెళ్ళి ఇవ్వడము. ఎక్కడి నుంచి అయితే మీరు ఆకు తీసుకొచ్చారో ఆ చెట్టుకి వెళ్ళి కొంచెం నీళ్లు పోసి దండం పెట్టుకోవడము. ఇట్లాంటివి చేస్తే గనక యూనివర్స్ గ్రాటిట్యూడ్ని ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కాబట్టి అంటే ఎక్కడైతే మనం గ్రాటిట్యూడ్ చూపిస్తామో అక్కడ యూనివర్స్ మనకి ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. నాకైతే ఒక ఆకు తెచ్చిన తర్వాత ఎవరైనా 1000 రూపాయలు ఇచ్చారనుకో ఇవ్వాల్సిన వాళ్ళు, అది కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. మనం ఏమి ఇన్వెస్ట్ చేసాం, జస్ట్ నమ్మకాన్ని ఇన్వెస్ట్ చేసుకున్నాం మనము. ఆ నమ్మినందుకు మనకి ఎంతో కొంత ఇచ్చింది ప్రకృతి అని చెప్పి మనం ఎంతో కొంత మళ్ళీ గ్రాటిట్యూడ్ చూపించడం అనేది ఇంపార్టెంట్. బ్యూటిఫుల్. అదేమన్నా ఆకు ఏమన్నా చిన్నగా పాడైనా ఛిద్రమైనా బయట వేసేయండి అన్నారు కదా? అవును. అంటే పెట్టుకుంటారు. అవును. అది ఏ రోజున వేయొచ్చు? గురు శుక్రవారాలు కాకుండా పంపించడమే. మనం ఏదన్నా డబ్బును శుక్రవారం పంపించంగా, అవునా కదా? శనివారం వెళ్ళి వేసేసేయండి, మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. మళ్ళీ గురువారం నాడు మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇది చేస్తున్నట్టు ఎవరికైనా చెప్పచ్చా, చెప్పకూడదా? అస్సలు చెప్పకూడదా. మర్రి ఆకుకి సంబంధించిన రెమెడీస్ ఏవైనా సరే మేము ఇది చేసాము అని ఎవ్వరికి చెప్పకండి. ఎవరన్నా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా చెప్పకండి. వాళ్ళు చూస్తారు వీడియోస్, ఈ వీడియోలో చూసుకుని చేసుకుంటారు. మర్రి ఆకుకి సంబంధించిన నేను చేశాను అని చెప్పకూడదు. సో ఎవరికైనా చెప్పాలంటే నేను చేశాను చెప్పాలి కదా. నన్ను అడగచ్చు, మీరు చెప్తున్నారు కదా. నేను చేయలేదు, నేను ఇంకా చేయలేదు. నేను చదివాను, నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా చేసుకోండి, తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. నాకు ఇంట్యూషన్, నాకు తెలుస్తుంది ఏది బాగుంటుంది, ఏది కరెక్ట్గా ఉంటుంది, ఏది అనేది నాకు అర్థమవుతుంది. నాకు అది చదువుతుంటేనే చాలా బాగా అనిపించింది. రైట్. అందులో స్వస్తిక్ అంటే మహాప్రాణం నాకు. అవును, చాలా బాగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఓన్లీ స్వస్తిక్ గురించి ఒక వీడియో చెప్పుకుందాం. ఇట్లా డోర్ మీద అది వేస్తూ ఉంటారు కదా, అట్లా వేయచ్చా? దేవుడి గదిలోనే వేయచ్చు. స్వస్తిక్ దేని మీద వేయచ్చు, దేని మీద వేయకూడదు. ముగ్గుల్లో వేసేస్తూ ఉంటారు, కింద నడిచే దగ్గర. అట్లా వీటి గురించి ఒకసారి ఒక వీడియో తప్పకుండా. థ్యాంక్ యూ అక్క. నమస్తే.